అబ్బా గుమగుమలాడే మామిడికాయ ఊరగాయ. ఆవకాయ కావాలా? అయితే ముందు మామిడికాయలు చక్కగా ముక్కలు కొట్టుకోండి, వాటిని క్లీన్ గా తుడిచిపెట్టుకోండి. ఆ తర్వాత మసాలాన్ని మిక్స్ చేయండి. ఓకే. సో ముందుగా కొట్టి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని క్లీన్ గా మంచి పొడి క్లాత్ తో తుడిచి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆవకాయ చేయాలి అంటే దానికి నూనె కావాలి, పొడి, మెంతులు, పసుపు అండ్ రాళ్ల ఉప్పుని మనం పొడి చేసుకోవాలి. అలాగే ఆవాల పొడి, తెల్లగడ్డలు, ఇవి టేస్టీగా ఉంటాయి మధ్యలో. సో ఇప్పుడు మనము ఈ గిన్నెతో రెండు గిన్నెల మామిడి ముక్కల్ని ఊరగాయ పెట్టాలి అంటే మనం ముందుగా ఆవాల పిండి తీసుకోవాలి. సో ఇది ఒక గ్లాస్. అలాగే ముక్కలు గ్లాసు ఉప్పు, పొడి, ఒక గ్లాస్ కారపొడి, 2 స్పూన్ల మెంతులు, పసుపు కొంచెం. సో వేసుకున్న ఈ మసాలాలన్నీ మనం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు మనము గిన్నెతో 2 గిన్నెల మామిడి ముక్కల్ని సెపరేట్ గా తీసుకోవాలి. ఎందుకు ఈ కొలత అంటే 2 గిన్నెల మామిడి ముక్కలకి ఈ మసాలా, 1 గ్లాసు ఆవాల పొడి, 1 గ్లాసు కారం పొడి, 2 స్పూన్ల మెంతులు, కొంచెం పసుపు, అలాగే 1/4 గ్లాసు ఉప్పు. సో ఈ కొలత బట్టి మనం వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనం ఇలా ఆయిల్లో వేయాలి. ఈ ఆయిల్లో వేసిన ఈ ముక్కల్ని ఇలా తీసుకొని మసాలాలో వేయాలి. మసాలా పట్టేలాగా చూడాలి.
పొడి గిన్నెలో వేసుకోవాలి. దీంట్లో తడి ఉండకూడదు, తడి ఉంటే పాడైపోతుంది. సో ఎవరికైనా కూడా అమ్మ ఎంత ఇష్టమో ఆవకాయ కూడా అంతే ఇష్టపడతారు. సో పెరుగన్నంలోకి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో అమ్మ పెట్టే గోరుముద్దలు, అది ఆవకాయతో నెయ్యేసి పప్పేసి తింటే అసలు ఆ రుచే సూపర్. ఆవకాయ అన్నం తినాలన్నావు కదా, అందుకని ఆవకాయ పెడుతుంది. పిల్లలకి ఆవకాయ మ్యాంగో వేరేమి ఇష్టం నీకు? అమ్మ ఎప్పుడు పెట్టలా? మా వాడైతే బాగా తింటాడు అంశుకోశి. ఏంటి నోట్లో పీస్ చేసుకోవాలి. ఒక పీస్ కావాలా? ఇప్పుడు ఇంకా కారం ఎక్కువ ఉండదే, ఆయన తింటానంటే పెడతా. నోరు ఊరిపోతుందంట మా అమ్మాయికి అప్పుడే. నేను చెప్పానా మా అబ్బాయికి చాలా ఇష్టం ఆవకాయ అంటే, నాకు కూడా. సో నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇది ఎప్పుడెప్పుడు ఊరుతుందని వెయిట్ చేయాల్సింది. ఎందుకంటే ఇది ఇలా కలిపిన తర్వాత ఒక గిన్నెలో 3 days పెట్టాలి. 3 days మనం కదిలించకూడదు. 3 days తర్వాతే మనం తీసి వాడుకోవచ్చు. సో అన్నిటికైనా ముఖ్యమైనది తెల్లగడ్డలు. ఇవి పంటి కింద పడితేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఆవకాయలో. ఒక్క నిమిషం. సో ఆవకాయ రెడీ. దీంట్లో ఉప్పు ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్టీల్ గిన్నెలో పెట్టకూడదు. ఇలా అంతా రెడీ అయినాక ఒక ప్లాస్టిక్ డబ్బా లేదా బకెట్ లో మూత ఉన్నది తీసుకొని దాంట్లో పెట్టేసి టైట్ గా మూత పెట్టేయాలి. ఈ 3 days దీన్ని కదిలించకూడదు. 3 days తర్వాతే మీరు రుచి చూడాలన్నా వాడుకోవాలన్నా. ఓకే, యమ్మీ యమ్మీ. సూపర్.